నమస్కారం గురుగారు. గురుగారు అంటే చాలా మంది ఏంటంటే రాహుకాలం అనేది వింటూ ఉంటాం మనం. రాహుకాలంలో ఏ దేవుడిని పూజిస్తే అంటే ఎలాంటి ఫలితాలుంటాయి? ఇంట్లో మంచి జరుగుతుందా లేదా? అంటే రాహుకాలం అనేది కొంచెం చెడ్డగా చూస్తారు. కొంతమంది మంచిగా చూస్తారు. ఏ దేవుడిని పూజిస్తే మంచిదంటారు గురుగారు? రాహుకాలంలో హ్మ్. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణి. హిట్ టీవీ ప్రేక్షకులకి రాహుకాలంలో మనం ఎటువంటి ఆరాధనలు చేయొచ్చు, అసలు రాహుకాలాన్ని నమ్మాలా వద్దా, వద్దా? నమ్మేవాడికి మనం ఏం చెప్పాలి, నమ్మనోడికి ఏం చెప్పాలి? ఇప్పుడు ఒక సాంబారు పెట్టుకోవాలంటే అందులో ములక్కాయ వేసుకుంటాం, సొరకాయ వేస్తాం, ఆనపకాయ వేస్తాం, వంకాయ వేస్తాం, బెండకాయ వేస్తాం, అన్ని రకాల కదమ్మం చేస్తాం, అవును గురుగారు. బిస్మిల్లా బాత్ చేస్తాం. అంటే ఆ రా మెటీరియల్ రావడానికి ఎన్ని పొటెన్షియాలిటీ ఉన్నాయో మనం చెప్పుకోవాలి. యాజ్ పర్ ఆస్ట్రాలజర్గా దక్షిణ భారతదేశానికి రాహుకాలం వర్తించదు. అందున ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రాంతానికి రాహుకాలం వర్తించదు. ఒకప్పుడు మనం మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి తమిళనాడు ప్రాంతంలో రాహుకాలాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. వాళ్ళు విశేషంగా పూజలు చేసుకుంటారు. ఇక రాహువు అనగానే రాహువు శని ఫలితాన్ని ఇస్తాడు. రాహువత్ శనిహి అన్నారు, కుజవత్ కేతువత్ కుజహ. రాహువు శని ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి రాహువు అధర్మాన్ని ప్రతీక అంటారు. రాహు మహాదశలో ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పదవిలో ఉన్నంత కాలం కరువు కాటకాలతో కరువు విలయతాండవం చేసింది. అవును గురుగారు. చేసింది. ఆయన దశ దిగి కింద పడగానే ప్రకృతి వైపరీత్యాలు వచ్చాయి. ఒకటి, అదే రాహు మహాదశలో షట్ చక్రవర్తులు రాజ్యాలు ఏలారు. మనం రెండు కనెక్ట్ చూసుకోవాలి. అంటే ఇక్కడ రాహుకాల సమయం అనేది ప్రతినిత్యం మనం చూసుకోం. పంచాంగం పెట్టుని వాళ్ళ రాహుకాలం ఎన్ని గంటల వరకు ఉంది, ఎన్ని గంటల వరకు చూడడం. కానీ నమ్మకం ఉంది. నేను చెప్పినంత మాత్రాన వాళ్ళు ఎందుకంటే మనం అన్ని రాష్ట్రాల ప్రజలతో మమేకమై మనం ఉన్నప్పుడు వారు చెప్పింది వినాలి, వీరు చెప్పింది వినాలి. అంటే రాహుకాల సమయంలో తమిళనాడులో రోకాళ్ళు పెట్టి పూజ చేస్తారు. వాళ్ళు ఆ తమిళంలో నీ ఒలిక్క మండ అంటారు. ఆ తెలుగు తిట్టు, నీ ఒలిక మండ నువ్వు సావా అని అర్థం. నీ ఒలిక్క మండ అంటే ఆ రోక విడిదిరా అని అర్థం. వాళ్ళు మనల్ని మాట్లాడతారు. రాహుకాలం దీపం పెట్టరా మీరా, ఏమి అంటాడు. దీపం పెట్టాలా అంటే అలా ప్రాచుర్యం తీసుకొచ్చారు. కానీ దాన్ని ప్రామాణికంగా ఒప్పుకోను. కాబట్టి ఈ రాహుకాల దీపం మీకు అలవాటు ఉన్నవారు ప్రతినిత్యము కూడా నిద్ర లేచి పంచాంగం చూసుకోరు కాబట్టి మీరు నిత్యము వాడేటువంటి నువ్వుల నూనెలో విప్ప నూనె కలిపి నిత్య దీపారాధన చేసుకోండి. దోషం పోతుంది. అంటే అది దోషం కాదు, మీరు భావిస్తున్నారు కాబట్టి దోషం పోతుంది. లేదా మనకు బజార్లో పచారీ షాపులకు అయితే విప్ప పప్పు అమ్ముతారు. ఆ విప్పప్పుని ఒక 3 పప్పులు నైవేద్యం పెట్టి వీధిలోకి పడేయండి. అది ఏదో ఒక జీవి వచ్చి ముట్టుకుంటుంది, ఆ దోషం పోతుంది. ఇంకా రాహుకాల సమయంలో కళ్ళుకుండ ఒక ఎర్రని ముంతలో పిడతలో కళ్ళు పెట్టి అమ్మవారికి నైవేద్యం పెట్టి అవి తీసుకెళ్ళి కాలువలో పారబోయండి. అంటే ఇలాంటి చిన్న చిన్న పరిష్కార మార్గాలు మీరు చేసుకుంటే మీకు రాహువు అనుకూలంగా ఉంటాడని మేము భావిస్తాను. అంతే తప్ప రాహువు పట్టాడు, కాలసర్పదోషం పట్టింది, అందువల్ల పెళ్ళిళ్ళు కావట్లేదు, ఇవన్నీ చెప్పుకునేవన్నీ వినడానికి మిమ్మల్ని అడ్డంగా దోచిపారేస్తారు.
అంటే చాలా మంది మనం శ్రీకాళహస్తికి వెళ్ళి మరి రాహుకేతు పూజలు చేయించుకుంటూ అంటే ఉంటారు కదండి. ఈ రాహుకేతువుల పూజ అనేటువంటిది మన కోసం పెట్టింది కాదండి. అది హస్తి, కాళుడు అంటే సర్పం, హస్తి అంటే ఏనుగు, అవునా? కాబట్టి అక్కడ భగవంతుడిని సేవ చేయడానికి ఎంచుకున్నటువంటి జీవులు, ఉమ్, అంటే భగవంతుడికి ఇలా మనుషుల కోసం కాదండి, సర్వ ప్రాణులు ఆయనకి సేవ చేసే అక్కడికి వెళ్ళి అందుకోసం పెట్టారు. అంటే తమిళనాడు ప్రాంతంలో రాహుకాల పూజలు ఎక్కువ జరుగుతాయి కాబట్టి, అది స్వయంభూ క్షేత్రం కాబట్టి, ఉమ్మడి ఉమ్మడి తమిళనాడులో ఉన్నప్పుడు ఆ గుడి బాగా ప్రాచుర్యం చెందింది. ఆ సంప్రదాయాన్ని ఇప్పటికీ అక్కడ కూడా చూసారనుకోండి, రాహుకాల పూజలు ఉన్నాయి 300, 1500 1500, 5000. ఆ, అదే మంత్రం, అదే సామాగ్రి. మరి ఈ వేరియేషన్ ఏంటండి? భక్తుల మధ్య భగవంతుడికి అందరూ అనుకూలమే, ఆయన దృష్టిలో భక్తులు అందరూ సమానమే. ఆ, కానీ అక్కడ వీపీలు, వివిఐపీలు, వివిఐపీలు. వివిఐపీలు భక్తుల్లో కేటగిరీలు ఉంటారా? అదే మంత్రంగా, అదే సామాగ్రి కదా, వాళ్ళకి స్పెషల్గా ఇస్తారా? కాబట్టి ఇలాంటివి నరసింహాచార్యులు ఎంకరేజ్ చేయడండి. అక్కడికి వెళ్ళి ఒక మధ్యతరగతి వాడు, కాలసర్పదోషం ఉందని భావించేవాడు కాళహస్తి పోయి ఇంటికి రావాలంటే 10-15 వేలు ఖర్చు అవుద్ది. ఆ 15,000 రూపాయలు ఉంటే కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, గ్యాసు, భోజనం, ఇంటి రెంట్ వెళ్ళిపోతాయి కదా. కాబట్టి ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి, ఎందుకు సమస్యలు పరిష్కారాలు. సో కాబట్టి రావుకాలం మీరు పాటిస్తూ ఉంటే నిత్యం మీరు చేసే దీపారాధనలో విప్పనూనెతో కలిపి దీపారాధన చేయండి. ఆ దోషం మొత్తం మీకు కలగకూడదని నేను ప్రార్థిస్తాను. శుభం. ధన్యవాదాలు గురుగారు.